మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్లో ఒక ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక విద్యా హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడికి డిఓ అశోక్ సోమవారం రోజు షోకాజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక దర్పెల్లి మండలం మైలారం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గత 2 ఏళ్లుగా విధులకు సరిగ్గా హాజరు కావటం లేదు. ఇక దీర్ఘకాలిక సెలవుల్లో ఉండటమే కాకుండా నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే వ్యక్తిగత సలహాదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారని ఒక వ్యక్తి న్యాయస్థానంలో కేసు వేయడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఎంఈఓ ద్వారా అధికారుల విచారణ జరిపి డిఈఓ ఉపాధ్యాయుడికి షోకాజు నోటీసులు జారీ చేయడం జరిగింది.